फोटो दिया ना फोटो తీసుకున్నారు ఓకే సార్ అందరూ ఒకసారి రండి అయిపోయిన తర్వాత ఎవరు మనోరా వెరీ గుడ్ రండి పెద్ద అవసరం గోవర్ధన్ గారు రాజనా ఓకే సార్ ఓకే సార్ డానా సైకిల్ గుర్తుగా మన ఓటు సైకిల్ గుర్తుగా మన ఓటు ఎలా చూడండి ఎలా చూడండి బుచ్చిబాబు గారి నాయకత్వం బుచ్చిబాబు గారి నాయకత్వం బుచ్చిబాబు గారి నాయకత్వం ఓకే ఎలా చూడండి ఎలా చూడండి బుచ్చిబాబు గారి నాయకత్వం బుచ్చిబాబు గారి నాయకత్వం బుచ్చిబాబు గారి నాయకత్వం కృష్ణ గారు ఈశ్వరరావు ఎంజీఆర్ గారు ధర్మారావు గారు పెద్దలందరి సమక్షంలో ఈరోజు పెద్దవలసల నుంచి యువత అంతా కూడా వచ్చి జాయిన్ అవ్వడం చాలా సంతోషం. ఎందుకంటే ఈ రాష్ట్ర పరిస్థితిని అందరూ అర్థం చేసుకుని ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా ఇక మన రాజధాని లేని రాష్ట్రం చేసి మన పిల్లలందరికీ ఉద్యోగ అవకాశాలు లేకుండా ఇవాళ అన్ని అప్పుడు తప్ప అన్ని నవరత్నాల పేరుతో దోచుకోవడం తప్ప ఎక్కడ కూడా ఇవాళ గ్రామ స్థాయిలో తిరుగుతున్నప్పుడు అన్ని చోట్ల కూడా పెద్ద ఎత్తున అన్ని సామాజిక వర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున మనకి జాయిన్ అవుతున్నారు. ఎందుకంటే బీసీ ఎస్సీ సామాజిక వర్గానికి అయితే తీవ్రమైన అన్యాయం జగన్మోహన్ రెడ్డి చేశారు కాబట్టి బీసీలందరికీ కూడా 10% రిజర్వేషన్ తగ్గించి మీ అందరికీ 16,800 రాజ్యాంగబద్ధమైన పోస్టులు ఏదైతే స్థానిక సంస్థల్లో అవకాశం ఉందో ఎంపీపీ జడ్పీటీసీ జడ్పీ చైర్మన్ దాకా స్థానిక సర్పంచుల దాకా ఉన్న పదవులన్నీ కూడా లేకుండా గండికొట్టి ఈరోజు 10% రిజర్వేషన్లు కట్ చేశారు కాబట్టి మరి మీ అందరికీ పూర్వవైభవం రావాలని చెప్పి మరి బీసీ డిక్లరేషన్ కూడా ఇచ్చి మీ అందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి మీ అందరం కూడా మరి పెద్ద మనతో ఈరోజు మన రాష్ట్ర భవిష్యత్తు ఆలోచించి మన నియోజకవర్గ అభివృద్ధి గురించి ఆలోచించి మరి మీ అందరూ జాయిన్ అయినందుకు పేరున నమస్కారాలు. ఎందుకంటే ఈ రాష్ట్రం చాలా ఇబ్బందులు మీ అందరూ అర్థం చేసుకోవాలి. యువత ఏదో మన స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు కేవలం అదే ఓఎన్జీసీ డబ్బుల గురించి తప్ప వేరే వాటిలో అన్నింటిలో కూడా ఫెయిల్యూర్ అవుతున్నాం. ఆ ఓఎన్జీసీ డబ్బుల్లో కూడా ఏదైతే మీరు వేటకి వెళ్తున్నారో వేట ఆపడం వల్ల ఆ ఓఎన్జీసీ డబ్బులు వస్తుంది, అది ప్రభుత్వం డబ్బు కాదు. అలాంటి ఓఎన్జీసీ ఆయిల్ ఇండియా వాళ్ళ డబ్బులు మనం ఏ ఊర్లో చేస్తే ఆ ఊరికి బ్రహ్మాండమైన డెవలప్మెంట్ చేసాం. కాబట్టి ఏదేమైనా ఇంకా 5-6 నెలల్లో రీఫిల్లింగ్ కూడా ఉంది.
4 నెలల నుంచి 6 నెలల కూడా వర్క్ జరుగుతుందని ఓఎన్జీసీ వారు చెప్పారు. కాబట్టి ఆ డబ్బులన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక 10 రూపాయలు ఎక్కువే వేసి ఇప్పించాలని చెప్పి మన ఏదైతే రామచంద్రపురం మీటింగ్లో చెప్పారు. కాబట్టి మీరు అందరూ పెద్ద మనసుతో కేవలం ఒక ఓఎన్జీసీ డబ్బుల గురించి తప్ప వేరే విషయంలో ఏది కూడా మీ గ్రామాలన్నీ అభివృద్ధి చేసి మేము మీ అందరికి మంచినీళ్ళు లేకపోతే మరి గాడి మొగలు అందరితో దెబ్బలాడి మంచినీళ్ళు ఇప్పించాం. అదేవిధంగా హాస్పిటల్ బ్రహ్మాండ హాస్పిటల్ ఉంటే 5 సంవత్సరాలు దాన్ని కూడా ఓపెన్ చేసి మీ అందరికీ మరి వైద్య సేవలు అందిస్తున్నాం. ఏదైతే హాస్పిటల్ కావాలో డబ్బులన్నీ కూడా రిలయన్స్ వాళ్ళు తెప్పించి బాధ్యత ఆ రోజు కలెక్టర్ గారు నేను తీసుకుని దానికి ఎంత ఖర్చు అయినా సరే రిలయన్స్ వాళ్ళు భరించాలనే ఉద్దేశంతో ఆ రిలయన్స్ యాజమాన్యాన్ని డిమాండ్ చేసి వాళ్ళ డబ్బులు అనేది దాన్ని పెట్టుకుని అలా హాస్పిటల్ కూడా ఓపెన్ చేసాం. ఆ రోజు మీకు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసిన మంచినీళ్ళు ఇవ్వలేని పరిస్థితి మీ అందరూ కూడా తెలిసి పెదవలస ఏదైతే బాబానగర్ ఈ గ్రామాలన్నీ ఉన్నాయో మరి అటువంటిది నేను గాడి మొగాళ్ళు అందరికీ ఒప్పించి తప్పనిసరిగా మీ అందరికీ మంచినీళ్ళు ఇప్పించాం. ఒక ట్యాంక్ కట్టాం. మరి ఇంటింటికి మంచినీళ్ళు మీరు శుభ్రంగా హ్యాపీగా ఉన్నారు. కాబట్టి అన్ని రకాలుగా మనం అభివృద్ధి సంక్షేమాలు రెండు కళ్ళ చేసుకుంటే వెళ్ళాం. ఏదైతే నేను గాడిమొగ నుంచి కూడా పెద్ద ఎత్తున జాయిన్ అయ్యారు. కాబట్టి మీ గాడిమొగ అంటే మరి ఒక పట్టున్న గ్రామ గాడిమొగలో ఏ పార్టీ ఎవరు సపోర్ట్ చేస్తే వాళ్ళే ఎమ్మెల్యే అవుతారు. కాబట్టి మీరు అందరూ తప్పనిసరిగా నాకు మద్దతు ఇవ్వండి. దీనికోసం మన పార్టీ అధికారంలోకి వస్తాం. ఎందుకంటే గతంలో కూడా కేవలం 5,400 ఓట్లతో ఓడిపోయాం. అది కూడా ఏంటంటే జనసేన 33,400 పట్టడం వల్ల ఇవాళ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం ఆయన యొక్క ఆలోచన విధానం నచ్చి జనసేన నుంచి కూడా సుమారు 40,000 ఓట్లు ఉన్న పార్టీ మనకు కలిసింది. కాబట్టి మన విజయానికైతే ఎటువంటి ఆటంకం లేదు. కాబట్టి రేపు పొద్దున్న గ్రామాల్లో మరి 2014లో మీరు నాకు మంచి మెజార్టీ ఇచ్చారు. మరి అదేవిధంగా 2019లో సతీష్ గారికి ఇచ్చారు. మళ్ళీ ఈసారి ఏదైతే ఉందో నాకు అవకాశం ఇచ్చినట్టయితే తప్పకుండా మీ అందరికీ మీ గ్రామాన్ని మా సొంత గ్రామంలో చూసిన ఏ సమస్యను పరిష్కారం చేస్తే పెద్దలందరూ ఉన్నారు. కాబట్టి పెద్దలందరి సమస్యలో మరి ముందుకెళ్దామని చెప్పి